మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. ఆత్మజాలని జ్వాలగా చేసి దీపస్తంభముపై నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు. సిద్ధపడుచున్నావనుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను
అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థించుకునే వాక్య భాగంలోకి వెళ్దాం. మనము ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రంలో తండ్రి. ఇగో ప్రభువా, ఈ ఉదయకాల సమయం అందు తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు తండ్రి, మీ వాక్యాన్ని వినటానికి తండ్రి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును తండ్రి, మేమెంతో ఆ భాగ్యమును తండ్రి ఎంతో గొప్పగా ఎంచుకుంటున్నాము తండ్రి. ఎంతో మందికి లేనటువంటి గొప్ప ఈ యొక్క తండ్రి వాతావరణాన్ని తండ్రి మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మేము తండ్రి ఏది వింటున్నామో ఎలా ఉంటున్నామో అనేది తండ్రి మాకు మేము పరీక్ష చేసుకొని, మాకు మేము తండ్రి మీ వాక్యం అందు తండ్రి ఎల్లవేళలా తండ్రి గమనించుకోవడానికి మా అందరికీ సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, మీ దీన దాసురాలు నిలబడి మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయమును, జ్ఞానమును, వివేకమును మెండుగా అనుగ్రహించండి ప్రభా. ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ తండ్రి ప్రభా, మరింత ఎక్కువగా మిమ్మల్ని స్తుతించడానికి మా నోరు తండ్రి ఎంత మాత్రం వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఏ ఒక్కరికి ఉండకుండా తండ్రి అట్టి స్థితి మాకు ఏ ఒక్కరికి రాకుండానట్లుగా తండ్రి మిమ్మల్ని స్తుతించుట ఎందు ఎల్ల వేళలా సిద్ధంగా ఉండుటకు మమ్మల్ని అందరినీ ఏర్పరచుకోమని ప్రార్థిస్తూ, మరింత ఎక్కువ మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తూ, మీ వాక్యం అందు తండ్రి మమ్మల్ని అందరినీ ఒకే రీతిగా తండ్రి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇగో ప్రభువా, ఏది వింటున్నామో తండ్రి ఆ మాటలో ఎలా ఉంటున్నామో, ఏ విషయం అందు తండ్రి ఈరోజు మాతో మాట్లాడుతున్నారు అనేది తండ్రి మా హృదయము ప్రభువా ఎదురు చూడడానికి ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తూ, ఈ యొక్క వాక్యం అందు తండ్రి మా జీవితాలు ఎంతో బలపడతాయి గనక తండ్రి వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా వినిన దాని ప్రకారంగా నడుచుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి సహాయము చేసి నడిపించమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనల్ని సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకుందాము. మనమందరము ఒకే రీతిగా వాక్యం అందు ఒకరు అటు ఒకరు ఇటు కాకుండా ప్రతి ఒక్కరు వాక్యం అందరికీ ఒకే రీతిగా బోధిస్తుంది కాబట్టి, వాక్యం అందరికీ ఒకే రీతిగా పాఠం నేర్పిస్తుంది కాబట్టి ఒకే రీతి మనసు పెట్టుకుంటే చాలా మంచిదండి. వాక్యము మనం విడిచిపెట్టేవారుగా ఉంటే ఇంకా ఏ విషయం అందు కూడా నువ్వు బయట సమాజంలో మనం బ్రతకలేం. కానీ కొంతమందికి వాక్యమే చేడుగా ఉంటుంది, బాగా అల్లరితో కూడినటువంటి ఆటపాటలు అయితే బాగుంటుందండి కొంతమందికి. కానీ వాక్యం అనగానే వాక్యము నేను సరిచేస్తుంది, వాక్యము నువ్వు ఏది చేయకూడదు, ఎలా ఉండకూడదు, ఏ చోటికి వెళ్ళినా కూడా నువ్వు ఎలా ఉండాలనేది మనకు నేర్పిస్తుంది. వాక్యం ఒక మార్గంగా మారి మనల్ని నడిపిస్తుంది. వాక్యము మన పాదములకు దీపమై మాకు త్రోవ చూపిస్తుంది, మనకు మంచి త్రోవ. కానీ ఆ వాక్యము చాలా మందికి చేదుగా ఉంటుంది, వాక్యం సరిపడదు. మరి అట్టి వారు మనం గమనించుకోవాలి. అట్టి చిన్నపాటి ఆలోచన కూడా నాకు వచ్చినట్లయితే మరి నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి, మరి నేను ఎలా ఉన్నాను అనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకుందాం. ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథము. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఆయన సన్నిధిని ఎంత ఆనందిస్తున్నాడంటే, సన్నిధిని మనం ఎక్కువగా సంఘాన్ని ప్రేమించేవారు ఆలోచించాలి. చూద్దాం 42వ అధ్యాయము, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని చెప్తున్నాడు. దుప్పి అంటే ఏంటండి? దుప్పి, నేను దాహం అనట్లే, దుప్పి అనగా ఒక ప్రాణి. అది దుప్పి, జింక అండి. అడవి మనం చూసాం కదా, విన్నాం, చదివాం, దాని పేరు దుప్పి అనగా జింక. ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అని చెప్తున్నాడు భక్తుడు. ఆ జింక అంట అడవిలో బాగా ఎండాకాలం వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందండి? మనమైనా మనకు తెలివి ఉంది, బుద్ధి ఉంది, అంతా ఉంది. ఎక్కడో ఒక చోట అంత కరువు కాలం వచ్చేసినప్పుడు ఎక్కడో ఒక చోట నీళ్లు కానీ ఆహారం కానీ మనము తీసుకోగలం.
జింక్ అంట అడవిలో ఎండమావులు వచ్చేసినప్పుడు, బాగా ఏం లేకుండా, సరైనటువంటి వర్షాలు కురవకుండా, ఎక్కడ నీళ్లు దొరకక అది అల్లాడిపోతుందంటే ఒకానొక టైంలో, అప్పుడు అది ఎలా అల్లాడిపోతుందంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు. అంటే ఇప్పుడు మనకు వాటర్ దొరకట్లేదు, దేని ఎందు మనం ఆశపడి ఉంటాం? దేని ఏందండి? నీరు ఎందే మనం ఆశపడతాం. మనకి తాగనీకి ఎక్కడ మనకు వాటర్ దొరకట్లే, అప్పుడు దేని ఎందు ఆశ కలిగి ఉంటాం? నీళ్లు ఎందే మనం ఆశ కలిగి ఉంటాం కదా. నీవు ఎండమావులు వచ్చేసినప్పుడు ఆ జింక్ అంట అల్లాడిపోతుందంట, ఎక్కడ దొరుకుతుందా నాకు, నీటి వాగులు ఎక్కడున్నాయా, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి అది వెతుకుతూ ఎంతో తాను ప్రయత్నం అది చేస్తుందంట. దాన్ని బేస్ చేసుకొని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ఆశగా ఎదురు చూడటం, ఆశగా వెతకడం, ఎక్కడ నాకు దొరుకుతుందా నీటి వాగులు, ఎక్కడ నాకు కనిపిస్తుందా అని చెప్పేసి అది ఆశపడుతుందంట. ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దేని కొరకు అంటే ఆశపడుతుంది ఆయన ప్రాణము? దేని కొరకు అండి? దేవుని కొరకు ఆశపడుతుందంట. మరి ఈ రోజుల్లో మనుషుల ఆశలు ఎలా ఉన్నాయో తెలుసా? బయట ప్రపంచంలో ఏం తిందామా, ఎక్కడ తిరుగుదామా, ఎలా ఎంజాయ్ చేద్దామా, ఏం తీసుకుంటే నా ప్రాణం హాయిగా ఉంటుంది అని చాలా మంది ఆలోచిస్తున్నారు. దాని ఎందు తృష్ణ కలిగి ఉన్నారు, దాని ఎందు ఆశ కలిగి ఉన్నారు. కానీ భక్తుడు ఇదేది నాకు శాశ్వతం కాదు, నా దేవుడు ఒక్కడు మాత్రమే నాకు శాశ్వతం అని చెప్పేసి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన ప్రాణము దేవుని కొరకు అల్లాడిపోతుందంట. మరి మన ప్రాణాలు దేని ఎందుకు కొట్టుకుంటూనే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. జింక దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఒక ఆశ నీకు కలిగినట్లయితే, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, మంచిదైతే ఎలా ఉంటుందండి? ఆశ మంచిగా ఉంటుంది. అదే చెడ్డదైతే చెడ్డగా ఉంటుంది. దాని తీవ్రత తట్టుకోలేదు. తర్వాత అది ఆ చెడ్డదిగా నీకు ఆశ ఉన్నట్లయితే, ఆశను దాని వెనకాల వచ్చేటువంటి ఆ తీవ్రతను మనము ఆ దెబ్బను తట్టుకోలేము. కాబట్టి నువ్వు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, మంచి ఆశ కలిగి ఉండాలి. కానీ ఆ మంచి ఆశ నీకు దేని మీద ఉందో అనేది నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే ముందుకు చదువుతాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. తర్వాత జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. ఒక్కొక్కసారి మనకు కష్టం వచ్చినప్పుడు నీకు దేవుడు సహాయం చేయట్లేదా? దేవుడు నువ్వు నమ్ముకున్నావు కదా క్రీస్తుని, ఎందుకు మరి నువ్వు ఇలా ఉన్నావు అనే అన్న మాటలు మనకి ఎలా అనిపిస్తుంది? అలా అన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది కదా. కానీ మనుషులకు అలాంటి ఆలోచన వచ్చినప్పుడు, అవును కదా, నిజమే కదా, దేవుడు నాకు ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎందుకు నేను ఊరికే ఉండాలి అనే ఆలోచనతో వెళ్ళిపోతారు. కానీ భక్తులు అలా లేరు. అన్నారు కదా, సరే అనని, అన్నా పర్లేదు, కానీ నా దేవుడు మాత్రమే నాకు కావాలి. మీరు అన్ని మాటలు అన్నా నాకు పర్లేదు, కానీ నాకు దేవుడు మాత్రమే నాకు కావాలి. మీరు శాశ్వతంగా ఉండరు, నా దేవుడు మాత్రమే నాతో శాశ్వతంగా ఉంటారని భక్తులు తెలుసు. కాబట్టే వారు అంత గొప్ప భక్తుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి చెప్తున్నాడు కదా, జీవము గల దేవుని కొరికి తృష్ణ కొనుచున్నాడంట ఆయన ప్రాణము. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్దానా? కొంతమంది చూడండి, వారం ఎప్పుడు సండే వస్తుందా చర్చ్కి వెళ్ళిపోదాం, ఎప్పుడు సండే వస్తుందా అక్కడ వెళ్ళి ఎప్పుడు నేను ఆరాధించాలి, ఎలా నేను ఆరాధించాలి, ఎలా నేను తండ్రిని స్తుతించాలి, ఇంకా ఎప్పుడు వస్తుంది అని కొంచెంమంది ఆశపడుతుంటారు. దాన్ని ఆశ అంటారు. ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు స్తుతిద్దామా, ఎప్పుడెప్పుడు నాకంటూ ఒక పాత్ర ఉంది, నా పాత్ర ఎప్పుడు పోషిద్దామా, ఇంకా అయిపోలేదే వారం అనే ఫీలింగ్తో ఉంటారు, అనే ఒక ఆశతో ఉంటారు. అట్టి గొప్ప ఆశతో మనం కలిగి ఉండాలంట. అందుకే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను, నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, ఎప్పుడు ఉన్నా పర్లేదు, నా తండ్రిని స్తుతించడానికి ఆయన సన్నిధిలో ఆయన ఆత్మ ఆశీర్వాదము, ఆయన యొక్క గద్దింపులు, ఆయన యొక్క పాఠములు, ఆయన యొక్క ఆలోచనలు మనకు మెండుగా కుమ్మరించబడతాయి.
కాబట్టి ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడాలి, ఎప్పుడు నేను వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళుదునా అని వారి ప్రాణాలు కొట్టుకున్నాయండి. మరి మన ప్రాణంలో ఎలా ఉన్నాయి ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. ఒకసారి ఆలోచించుకోవాలి. ఇట్టి వాక్యాలు కొంతమంది చెప్పుకున్నా కూడా వింటారు, వదిలేస్తారు. మనం గమనించుకోవాలి. ఒకసారి భక్తులు ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు, నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవుని సన్నిధిని వెతుకుతున్నారు, ఆయన్ని వెతుకుతున్నారు. వారి ప్రాణములు కేవలము దేవుని మీద తప్ప ఆశ ఇంకా వేరే దేని మీద కూడా పెట్టుకోలేదు. కాబట్టి అంత గొప్పగా ఈరోజు మనం వారి గురించి చదువుకుంటున్నాం. కాబట్టి మన పట్ల, మరి దేవుని పట్ల మన ఆశ ఎలా ఉంది, ఎంతవరకు ఉంది? నా ప్రాణము దేని యందు తృష్ణ కొనుచున్నది? మరి బయట సమాజం మీద, లోకం మీద, దేవుని సన్నిధి మీద, దేవుని మీద అనేది మనం ప్రశ్న వేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఒకసారి మనం చూద్దామంటే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణమును నొందును బట్టి నేను సంతోషించువాడును కాను అని చెప్తున్నాడండి. ఆయన ఎలాంటి వాడంటే, నువ్వు ఒకవేళ ఏకాంతంగా నువ్వు కృంగిపోతున్నా, ఒకవేళ ఏదైనా బలహీనత ఎందు నువ్వు పడిపోతున్నప్పట్లయితే దేవుడు నీ ఎందు ఎక్కువ ఫోకస్ పెడతాడు. అప్పుడు ఒకవేళ నువ్వు ఆ దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలనే ఆలోచన నీకు వచ్చినప్పుడు, నువ్వు ఆయన విడిచిపెట్టినా పర్లేదు, ఆయన నిన్ను విడవక ప్రేమిస్తూనే ఉంటాడు. నిన్ను విడవక ఎలా నా బిడ్డను నేను చేర్చుకోవాలి నా దగ్గరికి అని వేళ ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ కొంతమంది ఆయన ట్రైనింగ్ కి మనము లొంగిపోమండి. ఆయన ఎంతో ప్రేమ కలిగి ఉంటాడు. నువ్వు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు బలహీనత లేదు కృంగిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఎల్లప్పుడు నూతన బుద్ధి, ఎల్లప్పుడు నూతన హృదయం ఆయన నీకు ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. నువ్వు చిన్న బలహీనత ఎందు, బయట సమాజంలో మాటలేందు కృంగిపోయినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాయని దేవుడు కాదు. మన దేవుడు ఎల్లప్పుడు ప్రేమించే దేవుడు. కొంతమంది అనుకుంటారు ఏదో బయట సమాజంలో ఉన్నటువంటి దేవుడు లాగే కదా ఈ దేవుడు అనుకుంటారు. కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు జీవము గల దేవుడు. జీవము గల దేవుని మనం నమ్ముకున్నాం. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం అని వాక్యభాగం సెలవిస్తుంది. భయంకరము అంటే దుష్టులకు భయంకరంగా ఉండొచ్చు, కానీ ఆయన ప్రియమైన పిల్లలకు చాలా అది ఆశీర్వాదకరము. జీవము గల దేవుని నమ్ముకున్నాం, సాదాసీదా దేవుని మనం నమ్ముకోలేదండి. ప్రాణము గల జీవము గల దేవుని మనం నమ్ముకున్నాం. మరి ఆ జీవము గల దేవునికి మన జీవం ఇస్తున్నటువంటి పని ఎలా ఉంది? మరి ఆయన కొరకు ఏ ఆశను మనం కలిగి ఉన్నాం? సాదాసీదగా అటువంటి దేవుడు అని చెప్పేసి విడిచిపెట్టేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారుగా ఉండొద్దండి. జీవము గల దేవుని చేతిలో మనం పడ్డాం. నువ్వు దుష్టుడు అయిపోయావా, అది భయంకరంగా మారుతుంది. దేవుని పిల్లలు అయ్యావా, అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి నువ్వు ఆలోచించుకోవాలి. చూద్దాం తర్వాత, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునిడి. ఒకవేళ ఇంతకు ముందు నువ్వు చేసిన ఏదైనా తప్పులు చేసి ఉంటే, ఏదైనా దేవునికి అనానుకూలంగా నువ్వు నడుచుకుని ఉంటే, దేవునికి ఇష్టానుసారం లేనటువంటి పనుల్లోనే నువ్వు ట్రై చేసి ఉంటే, ఒకసారి ఆలోచించుకో. దేవుడు చెప్తున్నాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. కొత్తగా బ్రతకడం నేర్చుకో. ఎంతసేపు పాత బతుకులో ఉంటామండి మనము. దేవుడు వచ్చాడు, మనకు నూతన బుద్ధి ఇచ్చాడు, నూతన హృదయాన్ని ఇచ్చాడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఇంకా పాత రోత జీవితంలో మరలా మనం ఎందుకు వెళ్ళిపోవాలి? కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది బురదలో పొర్లినట్లు. ఎందుకు ఆ సామెత మనకు వర్తించుకొని విధముగా మన బ్రతుకులు ఉండాలండి కదా? ఎంత అసహ్యం అండి అసలు. అది కుక్క తన వాంతికి ఎలా తిరుగుతుందో ఆ సామెత చొప్పున అంటున్నాడు బైబిల్ గ్రంథంలో.
అలాంటి వారుగా ఉండొద్దు. దేవుడు మనకి ఇచ్చాడు, ఆల్రెడీ ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు. నూతన జీవితంలో ప్రతిదీ కూడా నువ్వు నూతనంగా సృష్టించుకోవాలి. దేవుని యందు ఉండి దేవుడు ఎల్లవేళ నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. కానీ నువ్వు అడగడం మాత్రమే లేట్ అయింది. నువ్వు ఆయన అడగడం మాత్రమే నువ్వు దాని వెంబడి వెనక్కి వెళ్ళిపోతున్నావు. కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నూతన బుద్ధి తెచ్చుకోండి, నూతన హృదయాన్ని తెచ్చుకోండి, నూతనంగా బ్రతకడం నేర్చుకోండి. ఇక మీదట ఏదైనా ఒకవేళ దేవునికి అనానుకూలంగా ఆలోచనలు మనం చేసి ఉంటే. చదువుదాం తర్వాత. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? తర్వాత ఇదే ప్రభువు యెహోవా వాక్కు, యెహోవా చెప్తున్న వాక్కు ఇదే. ఏంటి అంటే అది మరణము నొందువాడు, మరణము నొందును బట్టి నేను సంతోషించువాడను కాదు. నువ్వు ఒకవేళ దేవుని యందు వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంటే దేవుడు ఖచ్చితంగా నీ యందు సంతోషించువాడు కాదు. నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నువ్వు ఎదుగుతూ ఉంటే, పిల్లలు ఎదిగినప్పుడు తల్లిదండ్రులు ఎలా అయితే సంతోషపడతారో, ఆ తల్లిదండ్రులనే సృష్టించినటువంటి సృష్టికర్త, సార్వభౌమ అధికారము కలిగినటువంటి దేవుడు సంతోషిస్తాడండి. మనము ఆత్మీయంగా మనం మరణం అయిపోతే సంతోషించాడు కదా. నీ పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, మనుషులు చూస్తున్నారు అని చాలా భయపడతారు. అరే మా సంఘస్థుడండి, మా సంఘస్థులు వారు చూసేసరే అని భయం ఉంటుంది. ఏ ఆకాశం ముందు మన తండ్రి చూస్తున్నాడు అని భయం వద్దా? కదండి, భయం ఉండాలి కదా. ఆ భయం ఉండదు. ఎవరో మనుషుల దృష్టి యందు వాళ్ళు చూస్తున్నారనే చిన్న భయం నీకు వచ్చినట్లయితే, మరి తండ్రే చూస్తున్నాడని ఆ భయం మనకు ఉండొద్దా? ఉండాలి. మనుషుల మెప్పు నీకు ఉన్నా లేకపోయినా ఒకటే, కానీ దేవుని మెప్పు మాత్రం మనకు చాలా అవసరం. కాబట్టి మనం గమనించుకోవాలి. తర్వాత మరణము నొందును బట్టి నేను సంతోషించవాడను కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మనస్సుని త్రిప్పుకోవాలి. అప్పుడప్పుడు చూడండి, మనం ఒకసారి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, లేదా ఏదైనా ఒక కార్యం మనం చేయాలనుకున్నప్పుడు ఆ కార్యాన్ని ఒక్కొక్కసారి మనము రివర్స్ చేసుకుంటాం. దాన్ని ఇది చేయాలని అనుకున్నప్పుడు అది నాకు వద్దులే, ఎందుకులే అని చెప్పేసి త్రిప్పుకుంటాం మనస్సుని. ఇది వద్దులే, ఇంకొక దాని మీద ఇట్లా త్రిప్పుకుంటారు కదా. అలాగా ఒకవేళ అక్రమంగా నీ హృదయం ఇన్ని రోజులు నడిచినట్లయితే, దేవునికి తెలియదు అని నువ్వు అమాయకులుగా మనము చేసినట్లయితే, దేవుడు చూస్తున్నాడు, గమనించుకుంటున్నాడు అని అక్రమము నుండి ఇక మీదటైనా త్రిప్పుకో నీ హృదయాన్ని దేవుని వైపు. నీ హృదయాన్ని త్రిప్పుకో. అలాంటి వారుగా ఉన్నట్లయితే అప్పుడు మీరు బ్రతుకుతూ అంటున్నాడు. అప్పుడు అలాంటి వారి యందు నేను సంతోషిస్తాను అని చెప్తున్నాడు. ఆయనకి ఎవరు కూడా నశించిపోకూడదండి. అందరూ నా పిల్లలు కావాలి, అందరూ నేను ఇచ్చే ఆశీర్వాదానికి పాత్ర అవ్వాలి అని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నాడు. మరి మన ఆలోచనలు ఎలా ఉన్నాయని ఒకసారి చదువుదాం. అలాగే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగుల పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడన్న యెహోవా నీకు తోడై ఉండును అని చెప్తున్నాడు. ఒకరు నీ ప్లేస్లో నిలబడి, నీ పక్క నిలబడి నేనున్నా పద అన్నప్పుడు ఎలా ఉంటుందండి మనకు ధైర్యము? నేనున్నాను, నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పినప్పుడు ఎంత గొప్పగా, ఎంత ధైర్యము, తట్టుకోలేనటువంటి ధైర్యము మనకు వస్తుంది. అలా వచ్చినప్పుడు మరి మనుషులే మనకు అంత ధైర్యం ఇచ్చినప్పుడు మనం అంత ధైర్యంగా మారిపోతామే. మనల్ని సృష్టించిన సృష్టికర్త నేనున్నాను, నువ్వు నడువు, నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అంటున్నాడు ఇక్కడ. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడొద్దు. ఏ విషయం ముందు కూడా నువ్వు దిగులు పడే విషయం నువ్వు పెట్టుకొనే వద్దు. అసలు ధైర్యముగా నిబ్బరము కలుగు. ప్రతి విషయంలో కూడా నిబ్బరం ఉంటారు, కానీ కొంతమంది దేవుని విషయంలో నిబ్బరం ఉండరు. మరి ఎందుకో ఆలోచించాలి ఒకసారి. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు,
నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నేను ఆల్రెడీ నీకు మాట ఇచ్చేసాను కదా, మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? మరి ఎందుకు నువ్వు జడియిస్తున్నావు? నువ్వు ఎందుకు నువ్వు నిబ్బరం కలిగి ఉండట్లేదు? దేవుడి రోజు మనతో అడుగుతున్నాడండి, మనల్ని ప్రశ్న చేస్తున్నాడు ఆయన. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలుగు, ధైర్యముగా ఉండు, ధైర్యంగా కొనసాగిపో. ఎన్ని విషయాలు వచ్చినా, ఎన్ని మనల్ని ఎదిరించినా, సాతాను ఎన్ని ఆలోచనలు మనం పడవేయాలని చూసినా, ఒకే ఒక్కటి మనకు ఆయుధము దేవుడు, దేవుని వాక్యము. ఆ వాక్యం అనే ఆయుధాన్ని నువ్వు చేత పట్టుకో, ప్రతి ఒక్క అక్రమ క్రియలన్నిటిని నరికేస్తావు. కానీ ఆయుధాన్ని చాలా మంది విడిచిపెట్టేస్తున్నారు, లోకం అనే ఆయుధాన్ని తెచ్చుకుంటున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. వారి విశ్వాస జీవితాన్ని నశించిపోయే విధముగా వారి చేతులారా వారే నాశనం చేసుకుంటున్నారు. ఎందుకు నీ విశ్వాస జీవితానికి నువ్వే అడ్డుపడతావు? ఎందుకు నువ్వు ధైర్యం కలిగి జీవించాలని దేవుడు చెప్పినటువంటి మాటకు నీ యొక్క జీవితానికి నువ్వే ఎందుకు అడ్డపడుతున్నావు? మరి నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి, నా విశ్వాస జీవితానికి నేనే అడ్డుగా ఉన్నానా? మరి నా జీవితాన్ని ఒకసారి నేను ఆలోచించుకోవాలి. మీరు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. అందుకే ఆయన నిబ్బరము కలిగి ఉండి, ఎటువంటి శోధన నీకు వచ్చినా సరే వాక్యం అనే ఖడ్గముతో నరికేసుకో, నిబ్బరముగా ఉండు, ధైర్యముగా నుండు, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉంటాడు అనేది నువ్వు ఎప్పుడు మర్చిపోకు. ఎప్పుడు మర్చిపోకూడదు. మనము ఏ త్రోవలో నడుస్తున్నావు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పాదాలను తడిపిన తర్వాత నువ్వు త్రోవ వేసుకో, ఖచ్చితంగా దేవుడు అది సక్సెస్ చేస్తాడు. కానీ కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, వారి జీవితాలు వారే పాడు చేసుకునే విధముగా, వారు చేసినటువంటి కొన్ని క్రియలను బట్టి వారికి వస్తాయి శోధనలు. కానీ అనుకుంటారు అన్ని శోధనలు దేవుని నుండే వస్తాయి కదా అని అనుకుంటారు. కాదు. చాలా మంది వారు చేసుకున్నటువంటి క్రియలను బట్టే శోధనలు మరింత ఎక్కువగా మనకు వస్తాయి. నువ్వు దేవుని ఆలోచన, నువ్వు దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఆనుకొని నువ్వు చేసినటువంటి పని ఎప్పుడు అది సక్సెస్ కాక ఉండదండి. కాబట్టి మనం గమనించుకోవాలి, పూర్తిగా ఆయనకు సరెండర్ అయిపోవాలి. మనం చెప్పినటువంటి మాటలను బట్టి మనం ఏం నేర్చుకున్నామండి? మనం పాఠము నమ్మకముగా ఉండాలి. నమ్మకము, నిజమైన నమ్మకం ఉండాలి. కేవలం నోటితో మాత్రమే చెప్పే నమ్మకం కాదు అది. ఆయనకు ప్రతి ఒక్క నీ విషయం మీద ఆయనకు సరెండర్ అయిపోవాలి అని నేర్చుకున్నాం. మనం ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడి నువ్వు చేసే ప్రతి కార్యము ఆయన మనకు సక్సెస్ చేస్తాడు. కానీ కొంతమంది అపనమ్మకం ఉంచుతారు, అది నమ్మకంగా కొనసాగదు, అప్పుడు మనకు శోధన మిగిలిపోతుంది. కాబట్టి మనం గమనించుకోవాలి, ధైర్యముగా ఉండాలి, దిగులు పడొద్దు. మనము నడుచు మార్గం అంతట్లో మన తండ్రి ఉన్నాడనేది గమనించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరము, నేను నడుస్తున్న మార్గంలో సృష్టికర్త నాకు తోడుగా ఉన్నాడు. ఊరు చుట్టూ ఎలా అయితే పర్వతాలు ఉంటాయో నా చుట్టూ నా దేవుడు ఆవరించి ఉన్నాడు అనేది గమనించుకోవాలి. తర్వాత ఒకసారి చెప్దామండి. అది హెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము. హెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము. హెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనం. 17వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుదామండి. 20వ వచనం కూడా చదువుదాం. 18వ అధ్యాయం 20వ వచనం. సారీ అండి, 18వ అధ్యాయం 20వ వచనం. పాపము చేయువాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుడి నీతి ఆ నీతిపరునికే చెందును. కొంతమంది అనుకుంటారు కదా, నేను చేసిన తప్పులు ఇంకొకరి మీద ట్రాన్స్ఫర్ అవుతాయంలే అని కొంతమంది ట్రాన్స్ లో ఉండిపోతారు. వాడు చేయట్లేదా, నేను చాలా వాడికంటే తక్కువ. మనం చదువుకున్నాం కదా పరిసైడు సుంకరి గురించి. వాళ్ళు ఎలా ఉన్నారండి? పరిసైడు ఎలా ఉన్నాడండి పరిసైడు? మర్చిపోయాడు. 50 days బ్యాక్ మాట్లాడుకున్నాం మనం. ఎంత హెచ్చించుకున్నాడు తను, ఎంత గర్వంతో కూడినటువంటి వాడిలాగా నేను లేదు కదా, నన్ను ఎందుకు నువ్వు ఆశీర్వదించకూడదని దేవుని డిమాండ్ చేశాడు దేవునితో. అది అక్కడ చెల్లలేదు. దేవుని దగ్గర నువ్వు ఎంత తగ్గించుకుంటే ఆయన నిన్ను అంత హెచ్చిస్తాడు. కానీ మనం చాలా మంది అనుకుంటారు,
వారికంటే నేను చాలా తక్కువగా చేస్తున్నాను కదా తప్పు, వాడి అంతా నేనేం చెడిపోలేదు కదా అని ఒకవేళ అనుకున్నట్లయితే అది చిన్నది కానీ పెద్దది కానీ ఖచ్చితంగా నీకు తీర్పులో అది వస్తుంది. దానికి తీర్పు ఉంటుంది. ప్రతి ఒక్క మాటకు ప్రతి ఒక్క క్రియకు నువ్వు లెక్క చెప్పవలసిన బాధ్యత నీకు ఖచ్చితంగా ఉంది, నీ మీద మోపబడి ఉంది. అది ఈ విషయం ఎలా అయితే చెప్తున్నాడో, నా ఆశీర్వాదానికి పాత్రలు అగుటకైనా మీకు యోగ్యత లేదా అని అడిగినప్పుడు అప్పుడైనా మనం మారాలి కదండి. నా తీర్పుకు మీరు లోన్ అయినప్పుడు నా ఆశీర్వాదానికి నువ్వు ఎందుకు లోన్ అవ్వట్లే? ఒకసారి మనం గమనించుకోవాలి. అందుకే చదువుతాం తర్వాత, దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్ష తండ్రి మోయడు. ఎవరిది వాళ్ళదే. తండ్రి తప్పు చేస్తే తండ్రిదే, కుమారుడు తప్పు చేస్తే కుమారుడిదే. ఎవరు తప్పు వారే మోసుకోవాలి. ఇప్పుడు ఎవరి భారం వాళ్ళే మోసుకోవాలో లేదండి? నువ్వు ఇన్ని కేజీలు ఉన్నావు, నీ బరువు ఇంత ఉంది, వేరే వాళ్ళు మోస్తారా? మోస్తారా? లేదు కదా. నువ్వు ఎంత బరువు ఉన్నా అది నువ్వే మోయాలి, నువ్వే మోసుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి నీ బరువును మోయరు. ఇది కూడా అంతే. నువ్వు ఏది చేసినా అది నీ మీదే ఉంటుంది. అది చిన్నది కానీ పెద్దది కావచ్చు. తర్వాత చదువుకుందాం. నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు అని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు దుష్టునిగా ఉన్నా సరే, ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టి నీతి మార్గంలో నువ్వు వచ్చినట్లయితే ఖచ్చితంగా నీకు న్యాయమైన తీర్పు నేను ఇస్తా అని చెప్తున్నాడు ఆయన. నీతి పరునికి ఎలా అయితే ఆ నీతి పరునికే చెందుతుందో, ఎవరైతే దుష్ట ఆలోచనలు కలిగి ఉండి దుష్ట ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోతుంటారో ఆ దుష్టత్వం ఆ దుష్టునికే చెందుతుంది. కానీ నువ్వు నీతిగా, చాలా మంది దుష్టమే ఆలోచిస్తారు కానీ మరి నువ్వు నీతిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ నీతి నిన్ను నెరవేరుస్తుంది అని వాక్య భాగం సెలవిస్తుంది కదా. ఆ నీతి ఎందుకు మనం దృష్టించాలి కదా. ఆ దుష్టత్వంలో నుండి మనం ఎందుకు దృష్టించుకోవాలి? నీతి ఎందుకు నువ్వు దృష్టించాలి. నేను నీతి కలిగి ఉంటే నాకు ఇంత ఉందా దేవుని దగ్గర, ఇంత గొప్పము లాభం నాకు దేవుడు ఇస్తాడా, ఇంత గొప్పదైన పరలోకము నా దేవుడు నాకు ఇస్తున్నాడా, అయితే నేను నీతి కలిగి ఉండాలి. ఇది ఆలోచించరు. నువ్వు నీతి కలిగి, ఎలా అయితే నీతి పరునికి ఆ నీతి పరునికే చెందుతుందో, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందుతుంది. కానీ దుష్టుడు మారితే అక్కడ కూడా ఆయన దుష్టుల్ని విడిచిపెట్టాలని అనుకోవట్లే, అక్కడ కూడా దుష్టుల్ని మార్చాలి అని చూస్తున్నాడు. అలాంటి ఆలోచనలు కలిగిన వారిని మార్చాలి అని చూస్తున్నాడు. చదువుదాం తర్వాత. అయితే ఆ దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని ఒకవేళ విడిచిపెడితే, దేవుని వాక్యాన్ని తెలుసుకొని విడిచిపెడితే, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. దుష్టుడు కూడా మారాలనేటువంటి గొప్ప తండ్రి అండి మన తండ్రి. మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఇంత గొప్పగా ఇంత అదృష్టం చాలా మంది లోకంలో లేదు తెలుసా. పాపముతో కొట్టిముట్టి ఆడుతూ పాపముతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకానొక రోజు వస్తుంది, అది ఖచ్చితంగా వచ్చిన తర్వాత మరి ఎవరి జీవితాలు ఎలా అయిపోతాయనండి. సంఘంలో ఇంత గొప్పగా వాక్యం వింటున్నామంటే మనంత అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరు లేరండి. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇంత గొప్ప కృప ఇచ్చావా ప్రభు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై మనం అందరం ఉన్నాం. అలాగే చదువుకుందాం ఒకసారి. జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును, అతడు చేసిన అపరాధములలో ఒక్కటి జ్ఞాపకములోనికి రాదు అని చెప్తున్నాడు ఆయన. ఒకవేళ నువ్వు మనస్సు మారి నీకు నూతన హృదయము నువ్వు తెప్పించుకున్నట్లయితే దేవుని దగ్గర నుండి, అప్పుడు అలాంటి అపరాధాలంట ఒక్కటి కూడా నేను గుర్తు పెట్టుకోను అని చెప్తున్నాడు ఆయన. మనుషులైతే ఎలా ఉంటారు చెప్పండి? ఒకరి పట్ల లేదా నీ పట్ల ఎవరో ఒకరు కీడు చేశారు, లేదా వారి పట్ల నువ్వు చేసావు, ఆ కీడుని అంత ఈజీగా వాళ్ళు మర్చిపోతారండి? మర్చిపోరు కదా. జీవితాంతం సాధిస్తారు. అది జీవితాంతం హృదయంలో పెట్టుకుంటారు. నాకు నువ్వు ఇలా చేసావు, నీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు రివర్స్ నేను ఇవ్వాలి అని అనుకుంటారు. మరి దేవుడు చిటికేస్తే మనం అందరూ ఎగిరిపోతాం కదా.
ఆయన ఒక్కసారి కన్ను మూసి కన్ను తెరిచేలోగా ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. అంత గొప్ప దేవుడే మనల్ని ఇంత గొప్పగా ప్రేమిస్తున్నప్పుడు మనం ఎంతగా ప్రేమించాలండి దేవుణ్ణి? ఇంకెంతగా ప్రేమించాలి? ఒక్కటి కూడా జ్ఞాపకంలోనికి రాదు అని చెప్తున్నాడు. అలాంటి గొప్ప జీవము గల తండ్రిని మనం చేతుల్లో ఉంచుకున్నాం. ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 23వ వచనం, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును, దుష్టుల మరణము నొందుట చేత ఏమాత్రమైన సంతోషము కలుగునా? నేను సంతోషిస్తున్నాను అనుకుంటున్నారా? ఒకవేళ ఏదైనా విషయంలో మీరు బలహీన పడిపోతే నాకు సంతోషం ఉండదు, అలాంటి విషయంలో నాకు సంతోషం కలుగదు, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని చెప్తున్నాడండి. దిద్దుకోవాలి. నువ్వు దిద్దుకునే స్థితిలో ఉండాలి. వాక్యం అని ఎరేజర్ నీ చేతిలో ఉండాలి ఎల్లప్పుడూ. ఒకవేళ పెన్సిల్తో నువ్వు తప్పుడు రాతలు నువ్వు రాసుకున్నట్లయితే వాక్యం అని ఎరేజ్ నీ చేతిలో వేళలో ఉండాలి. ఉన్నప్పుడే నువ్వు ఈజీగా దిద్దుకోగలుగుతావు, దాన్ని సరి చేసుకోగలుగుతావు. ఒకటి ఉండి ఒకటి లేకపోయినా ప్రాబ్లమే కదండి. ఇప్పుడు పెన్సిల్ ఉంది, ప్రాబ్లమే రాదు, తప్పుగానే రాయదు అని అనుకోవచ్చా? అనుకోలేము కదా. ఖచ్చితంగా పెన్సిల్ ఉన్న తర్వాత దాని పక్కన ఏముండాలి? ఎరేజ్ ఉండాలి. ఎరేజ్ ఉంటేనే దానికి విలువ, అది ఉంటేనే దీనికి విలువ. ప్రతిదీ నీకు ఉండాలి. దేవుని విషయం అందు ఏ ఒక్కటి కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. ప్రతి విషయంలో కూడా నువ్వు దిద్దుకొని ముందుకెళ్ళాలి. దిద్దుకొని ముందుకెళ్తే ఆయన ఆశీర్వాదానికి పాత్రలవుతాము. తర్వాత చదువుకుందాం. వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము, అదే నాకు సంతోషము. నువ్వు పడిపోతుంటే నేను సంతోషించను, నువ్వు బలహీనతలోనికి ఇంకా కూరుకుపోతుంటే నేను సంతోషించను, నీకు శోధన వచ్చినప్పుడు నేను సంతోషించను, నీకు ధైర్యపరుస్తాను. వాక్యం మన కట్కాన్ని నువ్వు పట్టుకో. ఆయన బలవంతం చేస్తాడు. ఆయన ప్రేమ మన యందు బలవంతం పడుతుందంట, బలవంతం చేస్తుందంట మనల్ని. కాబట్టి మనం గమనించుకోవాలి, మన విశ్వాస స్థాయి, విశ్వాస జీవితం ఎలా ఉంది. ఆయన సన్నిధి పట్ల, ఆయన పట్ల నా ప్రాణము దేన్ని కోరుకుంటుంది? ఒకసారి ఆలోచించుకోవాలండి మనము. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. ఏ దేవుడు అంటాడండి? ఎలాంటి దేవుడు అంటాడండి? సర్వకృపానిధి. దీన్ని డివైడ్ చేస్తే సర్వకృప కూడా నా ఆధీనంలో ఉంది. నిధి అనగా బంగారము, అంత గొప్ప నిధి అంట. అలాంటి నిధి గుప్తములే ఆయన చేతుల్లో ఉంది. అలాంటి దేవుడు అంట చెప్తున్నాడు ఇక్కడ. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు. సర్వకృప కూడా ఆయన చేతుల్లో ఉంది. సర్వనిధి ఆయన చేతుల్లో ఉంది. సర్వకృపానిధి. అలాంటి గొప్ప సర్వకృపానిధి యొక్క దేవుని చెంతకు మనం చేరామంటే మన అంత గొప్ప వాళ్ళు ఇంకెవరు లేరండి. అలాంటివన్నీ ఆయన చేతుల్లో గుప్తంలో ఉన్నాయంట. కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. సర్వకృపా నిధులన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. అలాంటి గొప్ప తండ్రిని మనం ఈరోజు నమ్ముకున్నాము. మరి మన స్థాయి ఏ రేంజ్ లో ఉన్నది నీకు నువ్వు గమనించుకోవాలి. అలాగే చదువుకుందాం. మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. ఆమేన్ అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే కొంచెం కాలం మీకు వస్తుంది, తప్పదు. కొంచెం కాలం నువ్వు తట్టుకోవాలి. నువ్వు తట్టుకొని నిలబెడితేనే దాని వెనకాల నీకు సంతోషం అనేది ఉంటుంది. సంతోషము, సుఖము, కష్ట దుఃఖాలు ఇవన్నీ ఉండాలండి. మనిషికి ఒకటే ఉంటే ఒకటి ఏంది మాత్రం అలా గర్వించుకొని ముందుకు వెళ్ళిపోతాడు. బాగా సంతోషం ఉంది, బాగా డబ్బులు ఉన్నాయి, బాగా తింటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము,
బాగా ఎంజాయ్ చేయి అని చెప్తుంటే వాడు ఎలా ఉంటాడండి దేవుని పట్ల? ఎలా ఉంటాడండి? హృదయము గర్వించి, గర్వము వెర్రివీగుతూ, గర్వము వాణ్ణి ఏలుతూ ఉంటుంది. వాణ్ణి ఏలుతుంది గర్వం. అప్పుడు కష్టమే రాకుండా అలాంటి స్థితిలో ఉన్నవాడు అలాగే తయారవుతాడు. కానీ కష్ట సుఖాలు ఉన్నవాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. కష్ట సుఖాలు మనకు రావాలి. కష్టము రాకపోతే సాతాన్ని ఎదిరించే అటువంటి జ్ఞానం మనకు రాదండి. కష్టాలు రావాలి. కానీ కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, కొంచెం కాలం మీరు బాధపడిన తర్వాత, శ్రమపడిన తర్వాత తానే మిమ్మును అప్పుడు విడిచిపెట్టేసాడేమో అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అక్కడ కూడా నీకు తోడుగా ఉంటాడు. అక్కడ కూడా నీ వెన్నంటే ఉండి నడిపిస్తాడు ఆయన. కానీ అలాంటి టైంలో నువ్వు దేవుని వైపు త్రిప్పుకోవు నీ హృదయాన్ని, ఇంకా శోధనలో కూరుకుపోయి నశించిపోతావు. మరి శోధన వచ్చినప్పుడు నా తండ్రిని హత్తుకోవడం నేను నేర్చుకోవాలి, సంతోషం వచ్చినప్పుడు నా తండ్రిని హత్తుకోవడం నేను నేర్చుకోవాలి అనేది ఈరోజు మీరు నేర్చుకోవాలండి ఆ పాఠం. కొంచెం కాలం వస్తుంది శ్రమ, ఆ పిమ్మట తర్వాత తానే మిమ్మను, ఆయనే శ్రమ వెళ్ళిపోయిన తర్వాత ఆయనే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును అని చెప్తున్నాడు. మనుషులే మనకు అంత బలాన్ని ఇచ్చినప్పుడు మన తండ్రి బలం ఇస్తే అది ఇంకా ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇంకా ఏ స్థాయిలో ఉంటుంది అది ఆ బలము అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయనే మనలందరినీ పూర్ణులుగా చేస్తాడంట. కానీ ఒక్కటి నువ్వు నిజముగా ఆయన మీద ఆధారపడినట్లయితే మాత్రమే. ఒకసారి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఒకసారి చదువుదామండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 14వ వచనం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునే వలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడన్న యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గాయకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండు గాని క్రింది వాడుగా ఉండవు అని చెప్తున్నాడు. నువ్వు ఒకవేళ ఆయన ఆజ్ఞలకు నీ హృదయాన్ని త్రిప్పుకొని ఆయన చిత్తానుసారం నువ్వు నడుచుకున్నట్లయితే ఆయన నిన్ను ఎలా చేస్తాడంట? నిన్ను తలగా నియమించిన గాని తోకగా నియమించడు. నీ బాడీ ఉంది, బాడీలో చేయపోతే పని చేసుకోగలుగుతావా లేదా? లేదండి. ఒక చెయ్యి పోయింది, ఇంకో చెయ్యి ఉంది, చేసుకుంటావు కదా? ఖచ్చితంగా చేసుకుంటావు. ఒక కాలు పోతే, ఒక చెవి వినపడకపోతే ఇంకో చెవైనా వినిపిస్తుంది. ఒక కన్ను పోతే ఇంకో కన్నుతో అయినా నువ్వు చూడొచ్చు. అవకాశం నీకు చాలా ఉంది. కానీ తల పోతే, తలే లేదండి, మొండమే వెళ్ళిపోతే అప్పుడు ఏదైనా చేసుకోగలుగుతావా? అసలు ఎలా అయినా ఉండగలుగుతావా? నీ బాడీ పార్ట్స్లో ఏ ఒక్కటి పోయినా కూడా నువ్వు ఏదైనా కానీ చేసుకోవచ్చు. కానీ తలే పోయిందంటే నువ్వేం చేసుకోలేవు. అందుకే ఆయన చెప్తున్నాడు, నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా ఎప్పుడు చేయను అని చెప్తున్నాడు. నిన్ను తలగా చేస్తాను, నిన్ను తలగా నియమించిన గాని తోకగా నియమింపడు అని చెప్తున్నాడు. తలగా ఉండాలి. తల లేకపోతే మనం ఏమి చేయలేము అనేది ఎంత నిజంగా ఉంటుందో దేవుడు అంతే నిజంగా చెప్తున్నాడు. నిన్ను తలగా నియమిస్తాను, తోకగా ఎప్పుడు నియమించును అని చెప్తున్నాడు. తర్వాత నీవు పైవాడుగా ఉండు గాని క్రింది వాడుగా ఉండవు. పైనున్న ఆకాశం అంటుకోవాలంటే అవుతుందండి? సాధ్యమైనది? సాధ్యం కాదు. అలాంటి గొప్ప స్థాయిలోనికి నిన్ను నేను తీసుకొస్తా అని చెప్తున్నాడు దేవుడు. అంత గొప్ప దేవుని నమ్ముకున్నటువంటి మనము తిరిగి ఆ దేవునికి ఏం చేస్తున్నాం అనేది మనం గమనించుకోవాలి. తలగా చేస్తాను అంటున్నాడు దేవుడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎలాంటి స్థితి నాకు వచ్చినా కూడా నేను దాన్ని తట్టుకొని నిలబడాలి. దేవుడు నన్ను తలగా నియమిస్తాడని చెప్పాడు. తోకగా ఎప్పుడు నేను నిన్ను చేయను అని చెప్తున్నాడు. కాబట్టి మనం గమనించుకోవాలి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనం. 20 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 వచనం. 20
సారీ అండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము, క్షమించండి, దినవృత్తాంత గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం. ముప్పై 31వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మశాస్త్రం అంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్తిల్లెను అని చెప్తున్నాడు. వర్తిల్లాడంట ఆయన. ఎందుకు అంటే హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగున జరిగించి, ఎలాగు అంటే అదే తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను. మరి ఇక్కడ మనం పాయింట్ పెడితే మనం ఆలోచించాలి, యెహోవా దృష్టికి నా జీవితం అనుకూలముగా ఉందా లేదా ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. తర్వాత ఇలా అనుకూలముగాను యథార్థముగాను, ఏ కపటము లేకుండా, ఎలాంటి చిన్న మచ్చ లేకుండా యథార్థముగా నా తండ్రి యందు నేను ఉన్నానా లేదా ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి. తర్వాత నమ్మకముగాను పని చేయుచు వచ్చెను. నమ్మకం, మనం అదే కదా నేర్చుకున్నాం మొన్న. నమ్మకం అనేది చాలా మనకి ఇంపార్టెంట్ అండి. నమ్మకమైన నమ్మకమైన నా దాసుడా అనే అంత గొప్ప బిరుదు మనం పొందుకోవాలి. పైన ఒకలా లోపల ఒకలా ఉంటే మనుషులకు కనిపించకపోవచ్చు, కానీ నీ తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా చూస్తాడు అనేది నువ్వు గమనించుకోవాలి. హిజ్కియా గారు చేశారంటే అనుకూలముగా నడుచుకున్నాడు, యథార్థముగా నడుచుకున్నాడు, నమ్మకముగా పని చేయిచూ వచ్చెను. ఏ పని అది? ఎవరి విషయములందు ఆయన పని చేశాడు? యెహోవా విషయమందు ఆయన నమ్మకముగా ఉన్నాడు, నమ్మకంగా పని చేశాడు. తర్వాత తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, తన దేవుని ఆశ్రయము, మన దేవుడు ఒక ఆశ్రయం మనకుంది అంటే వాన వచ్చినా గాలి వచ్చినా ఎలాంటి మనకు బయట సమాజంలో ఎదురైనా కూడా ఇల్లు అనే ఒక ఆశ్రయం ఉంటే ఆ ఇంట్లోకి మనం వెళ్ళొచ్చు కదండి. బయట ఏది వచ్చినా కూడా మనకంటూ ఒక ఇల్లు ఉంది అంటే ఆ ఇంట్లోకి వెళ్ళి మనం దాగుకోవచ్చు. నీ దాగు చోటు ఏది అంటే అది మన తండ్రి తప్ప ఈ లోకంలో ఇంకా ఏ దేవుడు కూడా మనకు లేడు. గమనించుకోవాలి. నీ ఆశ్రయ దుర్గమైన, మన ఆశ్రయ దుర్గమైన, మన కొండ, మన కోట, మన బలము ఆయనే. ఇంకా ఏది కూడా నీకు ఈ బలము లోకంలో లేదు. అందుకే తెలుసుకున్నారు భక్తుడు హిజ్కియా గారు. ఒక్కొక్క వేళ ఆయన విషయంలో ఏదైనా కొన్ని పడిపోయినటువంటి పొరపాట్లు వచ్చినా కూడా తిరగా దాన్ని దిద్దుకొని నిలబడ్డారండి భక్తులు. తర్వాత చదువుకుందాం. తన దేవుని ఆశ్రయించుటకై, ఒక ఆశ్రయం ఉంటుంది బయట అందరికీ, మనకు కూడా మన ఆశ్రయం ఉంది. ఆ ఆశ్రయమే దేవుడు. తప్పుడు పనులు చేయించడానికి రెడీగా ఉన్నటువంటి శోధకుడు సాతాను నుండి నువ్వు తప్పించుకోవాలంటే నీకు ఆశ్రయం ఉండాలి. ఆశ్రయమే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి లేకపోతే మనకి ఇంకెక్కడ అలాంటి వాక్కులు మనకు దొరకవు. దేవుని సన్నిధిని మనం దేవుని విడిచిపెట్టినట్లయితే మనము నశించిపోవడానికి రెడీ అవుతున్నామని అర్థం చేసుకోవాలి. కాబట్టి అక్కడ దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా చేసెను అంటున్నాడు. ఇక్కడ హృదయపూర్వకం అనేది ఉండాలండి. నువ్వు ఇష్టానుసారంగా ఏది చేసినా అది ఎలా అయితే నీకు ఒక సంతోషాన్ని ఇస్తుందో, దేవుని యందు నువ్వు ఇష్టానుసారంగా నువ్వు చేసినప్పుడు దేవుడు అలాంటి గొప్ప దానికంటే 2 అంతులుగా సంతోషం మనకు కలుగుతుంది అనేది ఆలోచించుకోవాలి. దానికంటే 2 అంతుల సంతోషం మనకు వస్తుంది. సేవ విషయమందు ఆయన వెనక్కి పడిపోలేదు. తర్వాత ధర్మశాస్త్రము అంటే మనకి ఉన్నటువంటి ధర్మశాస్త్రం, ఈ బైబిల్
ఈ బైబిల్ ప్రకారంగా ఆయన విరుద్ధంగా నడుచుకోవడానికి ధైర్యము చేయలేదు ఆయన. మరి మనము ధర్మశాస్త్రం మన చేతికి వచ్చింది, వాక్కులు మనకు ఎల్లవేళలా వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక విషయమందు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. మరి మనము ఏ దీంట్లో ఉన్నాం, మనం ఏ స్థాయిలో ఉన్నాను, నేను దేవుని విషయంలో ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నటువంటి నా చేతులతో ఎట్టి కార్యములు చేస్తున్నాను, నా కన్నులతో ఎట్టివి చూస్తున్నాను, ఏ పనుల గురించి నేను ఆలోచిస్తున్నాను అని నీకు నువ్వు గమనించుకోవాలి. భక్తుడు అలా చేయలేదు. ప్రతి విషయమందు కూడా ధర్మశాస్త్రం అంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్తిల్లాడంట. ఇంకా ఎందుకంటే నేను వర్తిల్లట్లేదు అని నువ్వు ఒకసారి నీకు ఆలోచించినట్లయితే నీకు నిజముగా దేవుని పని పట్ల హృదయపూర్వకంగా చేసేటువంటి గొప్ప ఆలోచన ఉందో లేదనేది గమనించుకోవాలి. అప్పుడు దేవుని యందు ఆత్మీయ విషయమందు, విశ్వాసమందు, భౌతికంగా కానీ ఆర్థికంగా కానీ ఆత్మ విషయమందు కానీ నువ్వు వర్తిల్లట్లేదు అంటే దేవుని యందు ఇంకా నువ్వు నమ్మకంగా నడుచుకోవట్లే, దేవుని యందు ఇంకా నువ్వు సరైన నమ్మకం నువ్వు ఉంచట్లే. కాబట్టి నేను ఇలా ఉండిపోతున్నా, సరిగ్గా నేను ముందుకు వెళ్ళిపోలేకపోతున్నాను అని నీ ఆలోచన నీకు ఉన్నట్లేదు ఒకసారి గమనించుకోవాలి. నమ్మకమైన పని నా దేవుని పట్ల నేను చేయట్లేదేమో, నమ్మకంగా నడుచుకోవట్లేదేమో, నమ్మకముగా నా దేవుని సన్నిధిలో నేను ఒక పాత్రగా ఉండట్లేదేమో ఒకసారి మీరు ఆలోచించుకోవాలండి. ఎవరి విషయమందు కూడా బయట సమాజంలో ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా కూడా, ఎవరు ఎలా మన మీద రాళ్ళు వేయాలని చూసినా కూడా నా తండ్రి నాకు ఆశయం ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఒక నది ఉందండి, ఒక నది అలా వెళ్తూ ఉందంట. ముందుకి ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ నది వెళ్తూ ఉన్నప్పుడు అది ఒక తీరాన్ని చేరుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉంది. అది ఒక తీరానికి నేను వెళ్ళాలి అని అది అనుకొని అలా నది ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రశాంతంగా దానంతా అది వెళ్తూ ఉంది. వెళ్తున్నప్పుడు కొంతమంది మనుషులు వచ్చారంట ఆ నదిలోనికి, ఆ నీరు మీద దీపాలు పెట్టారంట. సరే అని చెప్పేసి దీపాలు పెట్టారు కదా అని చెప్పేసి అవేమి ఎగిరెగిరి పడలే, ఎగసెగసేం పడలేదు. దీపాలు పెట్టారు కదా అని చెప్పేసి ఎగిసి పడలే. అలా ముందుకు వెళ్ళిపోతుందంట. అయినా కూడా అలా ముందుకెళ్ళి ఇంకొంతసేపుకి ఇంకొంతమంది రాళ్ళు విసిరారంట, ఆ నదిలో రాళ్ళు విసిరారంట. సరే అని చెప్పేసి రాళ్ళు విసిరినప్పుడు అయ్యో అని బాధపడలేదంట. అది అయ్యో నా మీద రాళ్ళు చల్లారే, రాళ్ళు విసిరారే అని బాధపడలేదంట. అయినా ప్రశాంతంగానే వెళ్తుందంట. అలా కొంతసేపు ముందుకు వెళ్ళినప్పుడు ఇంకొంతమంది వచ్చేసి ఆ నదిలోనికి చెప్పులు విసిరారంట. చెప్పులు చెత్త చెదారం అంతా విసిరారంట. విసిరినా కూడా అది బాధపడలేదు, అలా ముందుకు వెళ్ళిపోయింది. ఏం చేసినా కూడా అది బాధపడలేదు. ఎవరు ఎంతైనా చేసుకోపోండి అని చెప్పేసి అలా దానికి ఉన్న లక్ష్యం ఏంటో తెలుసా? కేవలం నా తీరాన్ని నేను చేరుకోవాలని ఆ ఒక్కటే తప్ప ఇంకా ఏ విషయం కూడా ఏ ఆలోచన కూడా దానికి లేదు. కాబట్టి అలా ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకొంతసేపుకి వెళ్ళిన తర్వాత ఇంకొంతమంది వచ్చేసి పూలు చల్లారంట. నది మీద పూలు విసిరారంట. పూలు విసిరారు కదా, అరే మంచిగా ఉంది అని చెప్పేసి అప్పుడు కూడా అది ఎగసి పడలేదు. దాని తీరాన్ని అది చేరుకుంది. ఇంకాసేపటికే ఎవరు ఎన్ని చేసినా దీని గురించి మనం ఆలోచించినట్లయితే ఆ నది ఎలా అయితే నిన్ను మెప్పించినా, నిన్ను ఒప్పించినా, నిన్ను సంతోష పెట్టినా, నిన్ను బయట సమాజంలో ఎన్ని అనకపోయినా నా తీరం ఏంటి అంటే ఆ సముద్రంలో చేరుకోవాలని ఒక్క లక్ష్యం మాత్రమే నాకుంది. ఎవరు ఎన్ని చేసినా నేను వాటన్నిటిని పట్టించుకోనని ఒక నది ఈరోజు మనకు నేర్పిస్తుంది. ఎవరు ఎలా ఉన్నా, ఎవరో చెడిపోయారని చెప్పేసి నేను చెడిపోవడం కాదు, ఎవరో పడిపోయారని చెప్పేసి మనం పడిపోవడం కాదు, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం దేవుని విడిచిపెట్టడం కాదు. ప్రతి ఒక్క విషయం అందు కూడా ఎవరు ఎన్ని మెప్పించినా, ఒప్పించినా, ఇంకేం చేసినా, మనల్ని కృంగదీసినా కూడా నా తండ్రి ఒక ఆశ్రయం ఉంది, ఆశ్రయంలోనికి నేను ఖచ్చితంగా నా తీరాన్ని చేరుకోవాలని ఒక గమనము, ఒక లక్ష్యము మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. ఖచ్చితంగా దేవుడు దానికి సహాయం చేస్తాడు. అట్టి ఆలోచనలో ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటాను. ఆ యొక్క మాటలు ముగిస్తానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా.
ఇగో తండ్రి, ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు ప్రభు. అందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. అవును తండ్రి, ఎవరు ఎన్ని విషయాలు తండ్రి మా జీవితం మీద ప్రయోగాలు చేస్తున్నప్పటికీ కూడా తండ్రి, ఎవరో చెడిపోయారని చెప్పేసి భక్తి జీవితంలో మేము పడిపోయి చెడిపోయేవారుగా ఉండకుండా మమ్మల్ని మేము తండ్రి మీ వాక్యముతో పరిశోధించుకొని ప్రభు, మీ వాక్యముతో గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడి బ్రతికేటువంటి పిల్లలుగా మమ్మల్ని అందరినీ మార్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏదైనా మీ పట్ల తండ్రి మేము తప్పుగా నడుచుకున్నట్లయితే మమ్మల్ని క్షమించండి. ఇక మీదట తండ్రి మీరు అనే ఒక తీరము తండ్రి, లక్ష్యము మేము చేసుకొని ముందుకు కొనసాగునట్లు మమ్మల్ని అందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. దుష్టులు ఆలోచించప్పుడు మేము అందరము నడిసేవారుగా ఉండకుండా తండ్రి దుష్టత్వాన్ని విడిచిపెట్టేసి నీతి పరులకు తండ్రి నీతి అనే బిరుదు ఎప్పుడైతే ఇస్తారో తండ్రి, ఆ నీతికు పాత్రులగుటకు మమ్మల్ని అందరినీ మార్చుకోమని ప్రార్థిస్తూ, మా కొరకు రానైన మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మనవులు మీ పాదముల చెంత విడిచిపెడుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్.